అమృతకాలంలో మనం ప్రయాణం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ 15 ఆగస్టు 15 ఆగస్టు పండుగని ప్రతి సంవత్సరము చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి గాను ఇంటి మీద తప్పనిసరిగా జెండా ఎగరవేయాలని మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు చేస్తున్న ప్రోగ్రాము మనం రాష్ట్ర స్థాయిలోనే చేస్తున్నటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈ ప్రోగ్రాంకి విద్యార్థులందరూ అదేవిధంగా ఉపాధ్యాయులందరూ సహకరించాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమ సరళి సార్ చెప్పడం జరిగింది. సార్ చెప్పినట్టుగా మనం అందరం పాటించి పూర్తి స్థాయిలో మనం భారతీయులము, భారతీయత, నేషనాలిటీ అనేది చూపించుకోవడానికి గాను ప్రతి ఇంటి మీద తప్పనిసరిగా ఇవే జెండాలు మీరు ఇంటి మీద కూడా ఎగరవేయాలి. ఆ ఫోటోతో సెల్ఫీ దిగి ఆన్లైన్ మీడియాలో పెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రకారం ఉండండి, తొందరగా సర్దుకోండి, హైట్ ప్రకారం సర్దుకోండి. వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళండి తొందరగా. మిగతా వాళ్ళు అక్కడ నిలబడండి.
దాన్ని మంచిది హర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా ఇట్లా పెట్టు ఇటు హైదరాబాద్ ఇటు పెట్టు రౌండ్ పెట్టు
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాం పి నందు హర్ ఘర్ కే తిరంగ్ కార్యక్రమంలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో విద్యార్థుల చేత భారీ ర్యాలీ తీయడం జరిగింది. ప్రతి పౌరుడు విద్యార్థితో సహా పెద్దలందరూ కూడా దేశభక్తిని కలిగి ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులను వారి సేవలను గుర్తించుకుంటూ దేశభక్తిని చాటాలనేటువంటి ఆశయంతో సెంట్రల్ గవర్నమెంట్లోని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈరోజు సిసిఆర్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మేము ఈ పాఠశాల నుంచి ఉదయం ర్యాలీగా బయలుదేరడం జరిగింది. 800లకు పైన విద్యార్థులు 50కి పైన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొని మేము నిజామాబాద్ పట్టణంలోని ఒక ముఖ్య కూడళ్లలో కిలోమీటర్న్నర మేరకు ఈ ర్యాలీని తీసి విద్యార్థుల చేత దేశభక్తిని చాటింపజేశాం. ర్యాలీలో జాతీయ జెండాలు, ఫ్లెక్సీలు, ఇతర నినాదాలను చేతపట్టుకొని స్లోగన్స్తోని మేము ఈ హరిహర తిరంగ్ కార్యక్రమంలో భాగంగా మేము ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంలో మా పాఠశాల సిబ్బంది కూడా పూర్తిగా పాల్గొని విద్యార్థులు వరుస క్రమంలో వెళ్ళేటట్టు చూడడం జరిగింది. తర్వాత పోలీస్ శాఖ వారు మాకు సహకరించి మరి ట్రాఫిక్ నియంత్రిస్తూ ర్యాలీ సవ్యంగా సాగేటట్టుగా వాళ్ళు సహకరించడం జరిగింది. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేశభక్తి కలిగి ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఒక భారతదేశంలో ఒక మంచి పౌరుడిగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో పిల్లల్లో దేశభక్తిని నింపుతూ బయట ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ దేశభక్తి కలిగి ఉండాలనేటువంటి ఒక ముఖ్య ఎయిమ్గా మేము తీసుకున్నాం. 15th ఆగస్టు రోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని పిల్లలకు కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. పెద్దలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జాతీయ భావాన్ని కలిగి ఉండడం అనేది ప్రతి వ్యక్తి యొక్క పౌరుని యొక్క బాధ్యత. మన దేశానికి సేవా దృక్పథం కలిగి మనకు తోచినంత సహాయ సహకారాలు ఇతరులకు సహాయపడడంలో భాగంగా ఈ దేశభక్తిని కలిగి ఉండాలని నేను మా పాఠశాల జిల్లా పరిషత్ బోర్గాం పి పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా డైరెక్టర్ ఆఫ్ సిసిఆర్టీకి న్యూఢిల్లీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు మా పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు, సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ముఖ్యంగా మా బోర్గాం గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులకు ప్రతి ఒక్కరు కూడా మాకు 800 మందికి పైగా విద్యార్థులను మేము ర్యాలీకి తీసుకెళ్తున్నామనంటే దేశభక్తి అనేది మంచి ఉద్దేశం అని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. హర్ ఘర్ తిరంగే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ హర్ ఘర్ తిరంగా యొక్క 3 రంగుల జెండాతోటి బోర్గాం పిలో ఈరోజు ఒక 2 కిలోమీటర్ల మేర మేము ఇక ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి అదేవిధంగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ న్యూఢిల్లీ వారు ఇచ్చినటువంటి వాళ్ళ ఆదేశంతో ఈరోజు ఇక్కడ స్కూల్లో పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో 8 మంది పైగా విద్యార్థులు, అదేవిధంగా 50 మంది పైగా సోదరి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు తెలియజేయడం అనగా ఈరోజు చేసిన యొక్క ప్రతి కార్యక్రమంలో మీరు సెల్ఫీగా తీసుకొని ఆ సెల్ఫీలు అందరూ కూడా అప్లోడ్ చేసి దేశభక్తిని చాటుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తమ జెండాలను ఇంటిపైన ఎగరవేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని, ప్రతి ఇంట్లో దేశభక్తులని పెంపొందింపజేయాలని, సమాజము సంస్కారవంతంగా దేశభక్తి ప్రపూరితంగా ఎదగాలని, ప్రతి హృదిలో ప్రతి మదిలో దేశభక్తి పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్థులవ్వడము మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి పక్షాన సిసిఆర్టీకి, కేంద్ర ప్రభుత్వానికి, ఈ పాఠశాలకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. हर घर तिरंगा, देश की पहचान तिरंगा। आज हम सीसीआरटी के ज़रिए हिंदी श्रेष्ठ एक भारत श्रेष्ठ भारत हर घर तिरंगा
झंडा लहराना हर घर पे, इस जो हमारे नेता नरेंद्र मोदी जी ने कहा था, उनके ज़रिए हम CCRT के ज़रिए हम आज एक बहुत बढ़िया कार्यक्रम ने अब निर्वहन किया है। और बोरगांव ZPHS बोरगांव पाठशाला से लेकर 900 बच्चों को लेकर हमने एक बड़ी रैली निकालकर यह कार्यक्रम बहुत ही खुशी से और धूमधाम से मनाया है। जय भारत, घर घर तिरंगा, एक भारत और श्रेष्ठ भारत, एक भारत और श्रेष्ठ भारत।